మాటలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసేయి, ప్రభుని మహిమేతో చూపించేసేయి, వెలుగల్లే వ్యాపించేసేయి, జనుల హృదయాన్ని మండించేసేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు నామంలో మీకందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు వందనములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మిమ్మలను దీవించును గాక. ఆమేన్. నేటి మన ధ్యాన అంశము నూతన బలము. మూలవాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తండ్రి. స్తోత్రమయ. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, ఈ దినము వాక్య ధ్యానము చేస్తుండగా కావలసిన ఆత్మీయ జ్ఞానము దయచేయండి తండ్రి, శరీర బలము దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేటువంటి అంశము దేవునిపై ఉన్నటువంటి నిరీక్షణ. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. అనగా ఎవరైతే దేవుని కొరకు ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిరీక్షణ అంటే జీవితంలో అవాంతరాలు మరియు కష్టాలు అధిగమించడానికి ఆయన వాగ్దానం చేసిన బలము మనకు సహాయం చేస్తుందని ఆశించడం. అవును, ఈ వాగ్దానము మనకు ఒక గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఇది మన నిరీక్షణ, హోప్. అవును, ఇక్కడ దేవుడు ఉదాహరణకు పక్షిరాజును చూపిస్తున్నాడు. పక్షిరాజు బాగా వయసు ఎక్కువైన తర్వాత దానికి ఉన్నటువంటి ఈకలు గాని కాలుగోళ్లు ఇవన్నీ కూడా ఊడిపోవడం ప్రారంభమవుతాయి. అప్పుడు అది కొంతకాలము ఎగరలేని స్థితిలో ఎక్కడైనా బండ సందుల్లోనూ చెట్ల మీదనో ఉండి ఆ యొక్క గోళ్లు, ఆ ఈకలన్నీ కూడా ఊడిపోయిన తర్వాత మళ్ళా క్రొత్త ఈకలు అలాగే కొత్త గోళ్లు దానికి రావడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మళ్ళా అవి రావడం మొదలుపెట్టి సంపూర్ణంగా అది నూతనమైనటువంటి యవనాన్ని సంతరించుకొని బలమైనటువంటి పక్షిరాజుగా అది మారుతుంది. అప్పుడు అది ఎగరడం ప్రారంభిస్తుంది. ఎంతకంటే ఇది మునుపటి కంటే ఇంకా ఎత్తైనటువంటి స్థలంలోకి అది ఎగరగలుగుతుంది. రెక్కలు చాచి పైకి ఎగురును అని అంటున్నాడు. అవును, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పక్షిరాజు తన యొక్క నూతన స్వరూపము దానికి మళ్ళా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. నూతన బలము దానికి వస్తా ఉంది. ఆ ప్రకారంగానే మనము కూడా ఎప్పుడైతే మన పాత స్వభావాన్ని, పాత క్రియలను విసర్జిస్తామో అప్పుడు దేవుడు మనకు నూతన బలాన్ని, నూతన శక్తిని అనుగ్రహిస్తాడు. తద్వారా మనము నూతన బలాన్ని పొందుకుంటాము. చూడండి పిల్లగా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అవును, ఇక్కడ మన యొక్క ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఏం చేస్తున్నాం? పరిత్యజించటం అనగా విసర్జిస్తున్నాం. ఎప్పుడైతే మన యొక్క పాత స్వభావాన్ని దాని క్రియలను విసర్జిస్తున్నామో దేవుని పోలిక చొప్పున, దేవుని యొక్క పోలిక చొప్పున మనము నవీన స్వభావమును ధరించుకొని ఉంటున్నాము. అంటే మనము పాత స్వభావాన్ని విడిచిపెడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని పోలికగా నూతన స్వభావాన్ని మనము ధరిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారంగానే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. అవును, ఎవడైనా కూడా క్రీస్తు యేసునందుంటే వారు నూతన సృష్టి అనగా నూతన పరచబడ్డారు. పాతవి గతించిపోయాను, సమస్తము ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడైతే యేసు క్రీస్తును అంగీకరిస్తున్నామో ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని మనము ధరించుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఇక్కడ పక్షిరాజు తన ప్రాచీన ఆ యొక్క ఆ స్వభావం దానికి ప్రాచీనమైనటువంటి అక్రియలని అది విసర్జించుకుంది, అనగా తీసివేసుకుంది. తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంది. తన ప్రాచీన స్వభావాన్ని అది ఎప్పుడైతే విడిచిపెట్టిందో దానికి నూతనటువంటి స్వరూపం అనేది కలిగింది. ఆ ప్రకారంగానే మనం కూడా మన యొక్క ప్రాచీన స్వభావం అయితేమే, స్వరూపం అయితేమే, అవి మనము విడిచిపెట్టి దేవుని కొరకు మనము నూతన పరచబడినట్లయితే పక్షిరాజులాగా మనము ధరించుకుంటాం. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది మరొకటి ఉంది. దేవుని పైన గల నిరీక్షణ అనేది మనకు నూతన శక్తిని ఇస్తుంది. ఇక్కడ ఆ నిరీక్షణ అనేది మనకు లేకపోతే, అనగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నారు కదా. మనము దేవుని కొరకు నిరీక్షించగలిగినప్పుడు మనం నూతన బలం పొందుతున్నాం. లోకంలో అనేకమైనటువంటి విషయాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామో అదే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎప్పుడైతే బలమైంది అవుతుందో తప్పకుండా గొప్ప కార్యాలను మనము చూడగలము. మన నిరీక్షణ అనేది యేసు క్రీస్తునందు ఉండాలి. ఈ లోక సంబంధంగా ఉండకూడదు. ఈ లోకంలో కనిపించే విధంగా మనకన్నీ జరగవు. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు నీకు ప్రస్తుతము ఇవేమీ నీ కంటికి కనిపించకపోయినప్పటికీ ఆయన నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి నీవు ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలా? దేవుని కొరకు ఎదురు చూడాలి. అందుకే కదా అంటాడా, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి గోచరము కాలేదు, అవి ఆత్మ ద్వారానే బయలుపరచబడుతున్నాయి అంటాడు కదా. అవును, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికల్లో ఏది కూడా మనకు అర్థం కాదు. అనుకుంటాము దేవుడు మనకి ఏం చేస్తాడో, ఏం అవుతుందో, మనం ఏమి ఉంటామో, ఎలా ఉంటామో అని చెప్పేసి మనం టెన్షన్ ఫీల్ అవుతుంటాం. కానీ వాస్తవానికి దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటాడు. దాన్ని నువ్వు నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. కానీ తొందరపడి మనము ఆ యొక్క నిరీక్షణను కోల్పోకూడదు. చూడండి, యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. చూడండి, నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తిస్తారు. అలాగే నిరపరాధులు
అనగా ఎటువంటి అపరాధము లేనటువంటి వారు, నిరపరాధులు అంతకంతకు వారు ఏం అవుతారట, బలము పొందుకుంటారు, బలాభివృద్ధి నందుకుందరు. అవును, నీతి మంతులుగా ఉన్నటువంటి వారు అంతకంతకు బలాభివృద్ధి పొందుకోరు. ఎవరు నీతి మంతులు? దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఆయన ప్రణాళికను కనిపెట్టేవారు, ఆయన చెప్పినటువంటి విధంగా చేసేటువంటి వారు. వీరు దేవుని కొరకు ఎదురు చూసేవారు. అంతేగాని ఏదో దేవుడు మనకు చేస్తాడు అంటూ మనం ఎదురు చూడటం కాదు. మనమేమి కాకుండా, మనమేమిగా మార్పు లేకుండా, మన జీవితం భక్తి శ్రద్ధలు లేకుండా మనము కేవలం దేవుని యొక్క సహాయం కోసం మాత్రమే ఎదురు చూసే వరంగా ఉండకూడదు. మనలో మార్పు రావాలి. పక్షిరాజులో వచ్చిన మార్పు మనలో రావాలి. అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే మన మార్పు కలిగిన జీవితం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి నీవు దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నీవు అంతకంతకు బలాభివృద్ధి పొందుకుంటావు. చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 10వ కీర్తన 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుతున్నాడు. ఎవరికి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు నిరీక్షించి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో అట్టివారు పక్షిరాజు వలె. పక్షిరాజు ఎవరము? ఇందాక మనం చదువుకున్నగా పక్షిరాజు వలె వారు ఎగురుదురు, పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక వారు సాగిపోదురు. అవును, ఆ ప్రకారంగానే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, పక్షిరాజు యవనము అది ఒక దశకి వచ్చిందట. బాగా వయసు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా దానికి నూతన యవ్వనాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రకారంగానే నీకు నాకు మనందరికీ దేవుని యందు విశ్వాసము నమ్మకం కలిగి నిరీక్షించే వారికి ఈ వాగ్దానము అప్లై అవుతుంది. కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. అలాగే 2వ కొరింథీ 12వ అధ్యాయము 9 వచనం చదువుకున్నా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చక్కటి నిరీక్షణ కలిగినటువంటి మాటను చెప్తున్నాడు. అతనికి ఏదో ఒక బాధ ఉంది, ఒక సమస్య ఉంది, ఒక బలహీనత ఉంది. అయినప్పటికీ ఆ బలహీనతను గురించి ఆయన దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. దేవుని కృప ఉంటే చాలండి. మనకు ఏ సమస్యలున్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఉన్నా, ఇంక ఏదున్నా అవన్నీ కూడా అధిగమించడానికి ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడు బలవంతుడు అంటాడు. మనం బలహీన సమయాల్లో దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది. అదే నిరీక్షణ, అదే విశ్వాసము, అదే నమ్మకము. కాబట్టి పిల్లరా, ఇక్కడ నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. గమనించండి, కీర్తనల గ్రంథము 92వ కీర్తనలో నిరీక్షణ కలిగిన వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ కీర్తనకారుడు మరొక వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. 92వ కీర్తన 12వ వచనము 15వ వచనం చదువుకున్నాం. నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వవేయుదురు. అవును, నీతి మంతులు ఖర్జూర వృక్షం, ఖర్జూరపు చెట్టు ఏ విధంగా మవ్వు వేస్తుందో ఆ ప్రకారంగానే నీతి మంతులు ఉంటారు. అలాగే 15వ వచనం చదువుకున్నాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. చూడండి పిల్లరా, ఎంతో మంది దేవుని భక్తులు, విశ్వాసులు వారు ముసలితనమందు కూడా ఇంకా ఎంతో బలమైనటువంటి సేవ చేస్తూ దేవునిలో వారు ముందుకు సాగిపోతుంటారు. దేవుని ఇచ్చిన వాగ్దానం అండి ఇది. వారు ముసలితనమందు
ఇంకా చిగురు పెడతారు, నూతన బలము పొందుకుంటారు. యెహోవా కోసం ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. వారు సారము కలిగి పచ్చగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము ముగించుకుందాము. ఇక్కడ మనకు ఈ యొక్క సందేశంలో దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, మనము యెహోవా కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు పక్షిరాజుకు ఏ రకంగా అయితే నూతనమైనటువంటి యవనాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చాడో, ఆ ప్రకారంగానే ఆయన కొరకు ఎదురు చూసే వారికి నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఆయన కొరకు ఓపికతో ఎదురు చూడాలి. చూడండి, చివరిగా మనం ఇంకొక లేఖనాన్ని చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాము. అవును, దేవుడు మనము నిరీక్షించిన దాని కొరకు, మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల మనకేది బయలుపరచబడాలి. దేవుడు మన పట్ల ఉన్నట్టు ఆ ప్రణాళికలో ఆయన బయలుపరచబడాలి. దాని కొరకు నువ్వు నిరీక్షించిన ఎడల ఓపికతో దానికోసం కనిపెడతాం. కాబట్టి మనము కూడా దేవుని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎలా? ప్రార్థనలో అడగాలి, ఆయన చిత్తాన్ని బయలుపరచమని పదే పదే నువ్వు దేవుని వేడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఉపవాసంలో కానివ్వండి, ఇంకా ఏదో రకంగా దేవుని అడిగి ఆ యొక్క జవాబును మనము పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.